ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్లకు అదనంగా మరో 7 విమానాశ్రయాలు ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేయాలని, దానికోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారితో సమన్వయపరుచుకుంటూ, పౌర విమానయాన శాఖతో సమన్వయపరుచుకుంటూ ఇప్పుడు ఉన్న వాటికి అదనంగా మరో 7 విమానాశ్రయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అదృష్టం ఆనాడు 2014-19 మధ్యలో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. మళ్ళీ అదే శాఖని ఇప్పుడు యువ నాయకుడు, డైనమిక్ లీడర్ కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లకు, రాబోయే ఎయిర్పోర్ట్లకు మార్గదర్శ పడుతుంది. ప్రస్తుతం రాయలసీమలో తిరుపతి ఉన్నది. తిరుపతి నుంచి అంతర్జాతీయ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. అక్కడ కస్టమ్స్ రెడీగా ఉంది, ఇమ్మిగ్రేషన్ రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే తిరుపతి నుంచి ఇతర దేశాలకు విమానాలు నడపడానికి ఎయిర్లైన్స్ ముందుకు రావాలి. ఎవరు ముందుకు వచ్చినా కూడా అది అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయి ఉంది. ఇక కడపలో ఒక విమానాశ్రయము, పుట్టపర్తిలో ఒక విమానాశ్రయము, కర్నూలులో ఓర్వకల్లు దగ్గర ఒక విమానాశ్రయం, రాయలసీమలో 4 ఉన్నాయి. ఇంకా విజయవాడలో శరవేగంతో విస్తరిస్తున్నారు. గతంలో విజయవాడ మనం విమానం ఎక్కాలంటే బస్సులో వెళ్ళి బస్సులోంచి దిగి విమానం ఎక్కాలి. అలా కాకుండా ఏరో బ్రిడ్జి ద్వారా బస్సు ఎక్కకుండానే విమానాశ్రయం నుంచి విమానంలో ప్రవేశించే విధంగా కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ బిల్డింగ్ నుంచి విమానం ఎక్కే ఆ కనెక్షన్ని వాళ్ళు ఏరో బ్రిడ్జ్ అంటారు. 6 ఏరో బ్రిడ్జిలు, తర్వాత కనీసం ఒక 26 విమానాలు పార్కింగ్ చేసుకునే విధంగా విజయవాడ విమానాశ్రయాన్ని విస్తరిస్తూ అంతర్జాతీయ స్థాయి పొంది ఇమ్మిగ్రేషన్లు, కస్టమ్లు ఇప్పటికే ఇతర దేశాలకు విమాన ప్రయాణం జరుగుతూ ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం ఇవి ప్రస్తుతం ఉన్న 7 ఎయిర్పోర్ట్లు. ఇంకా మరో 7 ఎయిర్పోర్ట్లు కొత్తగా నెల్లూరులో దగదర్తి వద్ద, నాగార్జున సాగర్ దగ్గర మట్టపల్లిలో ఒక విమానాశ్రయం, అలాగే దొనకొండ, ప్రకాశం జిల్లా దొనకొండ, తాడేపల్లి గూడెం. ఇప్పుడు రాజమండ్రి నుంచి రాకపోకలు సాగించే విమాన ప్రయాణికుల్లో దాదాపు 50-60% కాకినాడ వాళ్ళే. అందువల్ల కాకినాడకి సమీపంలో తుని, ఆ సామర్లకోట, కాకినాడకి సమీపంలో ఒక విమానాశ్రయం కట్టాలనే ఒక ప్రణాళిక సిద్ధమైంది. అలాగే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది కూడా హైదరాబాదులోను ఢిల్లీలోను నిర్మాణం చేసిన జిఎంఆర్ సంస్థ. ఆ జిఎంఆర్ సంస్థ అధిపతి గ్రంథి మల్లికార్జునరావు. జిఎంఆర్ అంటే గ్రంథి మల్లికార్జునరావు. ఆయన స్వస్థలం, స్వగ్రామం, జన్మభూమి రాజాం, శ్రీకాకుళం జిల్లా, అంటే ఉత్తరాంధ్రకు చెందినవాడు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తన ఉత్తరాంధ్రలో నిర్మాణం జరుగుతుంది కనుక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తలదన్నేలా అత్యాధునిక వసతులతో జూన్ 2026కి ప్రారంభం చేయాలనే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నారు. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైతే మనము హైదరాబాద్ వెళ్లకుండా, భోగాపురం అంటే చాలా దగ్గర, విశాఖపట్నానికి సమీపంలోనే ఉంటుంది, పేరుకే విజయనగరం, కానీ
విశాఖ నగరానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి విదేశీ ప్రయాణాలు మనం కొనసాగించవచ్చు. ఇక శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు సొంత జిల్లా, ఆయన పార్లమెంటు. మూలపేటలో ఒక పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. దాని పక్కన ఒక విమానాశ్రయం కట్టాలని విశాఖ నుంచి ఈ మూలపేటకు ఒక జాతీయ రహదారి కూడా నిర్మాణం చేస్తున్నారు. ఈ విధంగా మరో 7 కొత్త విమానాశ్రయాలతో పాటు ఒక 5 ఏళ్ల తర్వాత అమరావతిలో కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మాణం చేసి ప్రస్తుతం ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్ని ఒక టెర్మినల్గా వాడుతూ, ఇది దేశీయ ప్రయాణానికి ఉపయోగిస్తూ, అమరావతిలో నిర్మాణం జరిగేదాన్ని అంతర్జాతీయ స్థాయిలో. ఇది ప్లాన్ ఎలా ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి దుబాయ్ ఎయిర్పోర్టు ఆయనకి మనసులో ఉంది. దుబాయ్ ఎయిర్పోర్టు 3000 నుంచి 5000 ఎకరాల్లో ఉంటుంది. అది సుమారు 5000 ఎకరాల్లో ఉంటుంది. దుబాయ్ ఎయిర్పోర్టు నమూనాలో అమరావతిలో నిర్మించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడే దానికి కావలసిన ప్రాథమిక పనులు ప్రారంభించేశారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు, బహిరంగ ప్రకటన. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కావాలి, దానికి భూమిని ఎంపిక చేయటం, దానికి కావలసిన సాంకేతిక ఆర్థికపరమైన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయడానికి మాకు కన్సల్టెన్సీ సంస్థలు కావాలి అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు ఒక సంస్థని నియమిస్తే వాళ్ళు అధ్యయనం చేస్తారు. ఇప్పుడు అమరావతి వాసులందరికీ ఎక్కడ అని వాళ్ళకి ఆసక్తి పెరిగింది. అమరావతిలో ఎక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతూ ఉంది, ఏ గ్రామాల యొక్క రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణం జరిగినప్పుడు శంషాబాద్, తుక్కుగూడ ఆ ప్రాంతంలో భూములు 10 లక్షల నుంచి ఏకంగా కోట్లకి పెరిగిపోయినాయి. అందువల్ల భూముల విలువలు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల చాలా ఆసక్తి ఉంది. ఇంతవరకు అమరావతిలో ఎక్కడ అనేది మాత్రం ఇంకా నిర్ధారణ జరగలేదు. కానీ 3 ప్రాంతాలను ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే, మనము గుర్తించిన ప్రాంతం అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి గుంటూరు నుంచి రావాలి, ప్రయాణికులు విజయవాడ నుంచి రావాలి, అమరావతి నుంచి రావాలి. అట్లాగే అనంతపురం నుంచి అమరావతికి వచ్చే రోడ్డు ద్వారా అనంతపురము, ప్రకాశము, గుంటూరు జిల్లా వాసులు కూడా ఇక్కడికి రావాలి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా ట్రాఫిక్ జాములు లేకుండా అంతర్జాతీయ విమానాశ్రయానికి రావచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గుంటూరు నుంచి అమరావతికి ఒక రోడ్డు ఉంది. ఆ గుంటూరు నుంచి అమరావతికి వచ్చే రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటే గుంటూరు వాసులు సులభంగా, సునాయాసంగా విమానాశ్రయానికి రావచ్చు అనే ఆలోచన. ఒక 3 ప్రాంతాలు ఆలోచనలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రత్తిపాడు, తాడికొండ, కంతేరు, బ్రహ్మంగారి మఠం. ఈ 4 గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి సుమారు 2000 ఎకరాలు ఉంది. ఇంకా అవసరమైతే ఇంకొక 2000, 3000 భూ సమీకరణ చేస్తారా, భూసేకరణ చేస్తారా అని నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రాంతానికి ఉన్న వెసులుబాటు ఏంటంటే, గుంటూరు అమరావతి రోడ్డుకి దగ్గర ఉంది, ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో ఉంది, అట్లాగే విజయవాడకి దగ్గరగా ఉంది, అనంతపురం నుంచి వచ్చే అమరావతి రోడ్డుకు కూడా దగ్గరగా ఉంది. అంటే నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంది. విజయవాడ నుంచి కూడా 40 కిలోమీటర్లు దాటి ఉండదు. ఇక్కడికి వెళ్ళాలంటే ఇది
మనకి అమరావతి కోర్ క్యాపిటల్ కూడా దగ్గరే. ఈ విధంగా ఇది పశ్చిమ బైపాస్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా సునాయాసంగా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళచ్చు. అన్ని రోడ్లకి కనెక్టివిటీ ఉన్నది ఈ ప్రాంతంగా భావిస్తున్నారు. ఇది ఎందుకంటే ఈ కన్సల్టెన్సీని నియమించిన తర్వాత వాళ్ళకి చెప్తారు, మాకున్న వనరులు ఇవి, భూములు ఇవి, మీరు అధ్యయనం చేయండి అంట. ఇంకోటి ఏంటంటే భూమి ఇచ్చిన తర్వాత కూడా అక్కడ భూసార పరీక్షలు, సాయిల్ టెస్టింగ్ చేయాలి. సాయిల్ ఎందుకంటే భవన నిర్మాణానికి అనుకూలత ఉండాలి. రెండవది ఈ రన్వే చాలా దృఢంగా గట్టిగా ఉండాలి. నేలలో ఏమైనా ఆ బలం లేకపోతే, ఆశించిన రీతిలో సాయిల్ టెస్టింగ్ అనుకూలత లేకపోతే అక్కడ నిర్మాణం జరగదు. ఎందుకంటే చాలా బరువైన విమానాలు, ఈ కార్గో విమానాలు, లేకపోతే 300 మంది 400 మంది ప్యాసింజర్ల విమానాలు పెద్ద పెద్దవి దిగుతాయి. ఇక రెండవ ప్రాంతం పరిశీలనలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న ప్రాంతం ఏదంటే ఏ గ్రామాల పరిధిలో నెమలికల్లు, లచ్చన్న గుడిపూడి, ముక్కామల, మోతడక, పాములపాడు, కర్లపూడి, నెక్కలకు దగ్గర, రావెల, అనంతవరం. ఈ ప్రాంతం కూడా గుంటూరు అమరావతి రహదారికి దగ్గరగానే ఉంటుంది. ఇది కూడా రాజధాని కోర్ ఏరియాకి దగ్గరగానే ఉంటుంది. ఈ ప్రాంతం కూడా రెండవ ప్రాధాన్యత కింద పరిశీలనలో ఉంది. ఇప్పుడు అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేస్తే ఒక 100 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ మట్టపల్లి దగ్గర కూడా ఇంకొక జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుంది. ఇక మూడవ ప్రతిపాదన, ఇది ఇక్కడ భూమి లభ్యత అధికంగా ఉంది. 6000 ఎకరాల భూమి ఉంది. ఇది మైలవరం సమీపంగా ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి మైలవరం ఈ రోడ్డు జగదల్పూర్ వెళ్తుంది, ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్తుంది. ఇది కూడా జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మైలవరము ఇది అనుకూలత లేదు. ఎందుకంటే ప్రయాణికులకు అంత అనుకూలత లేదు. విజయవాడ వాళ్ళ వరకు పర్వాలేదేమో కానీ, అమరావతి వాళ్ళకి పర్వాలేదు కానీ, గుంటూరు వాళ్ళకు దూరం. అనంతపురము, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే అనంతపురం అమరావతి జాతీయ రహదారికి దూరం. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు కూడా అంత అనుకూలత లేదు. అందువల్ల భూమి అధికంగా ఉన్న ఈ మైలవరం మూడవ ప్రాధాన్యత కింద పెట్టుకున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ ఊహాగానాలే, ఇంతవరకు ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు ప్రకటన, బహిరంగ ప్రకటన, మాకు ఈ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్థికపరమైన, సాంకేతికపరమైన సమగ్రమైన ప్రాజెక్టు నివేదిక తయారు చేసే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు కావాలని ప్రకటించారు. దాంతో అమరావతి రైతులు, ఆ చుట్టుపక్కల ఉండే ఆ గ్రామాలు, దాదాపు ఒక 50 గ్రామాల రైతులు, అక్కడుండే భూములు ఉన్న వారికి, గ్రామాల వారికి ఆసక్తి పెరిగిపోయింది. ఏదేమైనా కొంతకాలం వేచి చూడాలి. అయితే తక్షణం అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరగదు. 20-27 నవంబర్ దీపావళి నాటికి అమరావతి నిర్మాణం పూర్తయిపోతుంది. ప్రభుత్వ పెట్టుబడి 61,000 కోట్లు. ప్రభుత్వ పెట్టుబడి పెడితే సమాంతరంగా ప్రైవేటు పెట్టుబడులు, అది యూనివర్సిటీలా, హాస్పిటల్లా, హోటల్లా, స్కూళ్ళా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నీ 10 టాప్ క్లాస్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, 10 వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు, 10 టాప్ క్లాస్ 5 స్టార్ 7 స్టార్ హోటళ్ళు, ఇక హాస్పిటళ్ళు, టాప్ క్లాస్ 10 హాస్పిటళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈ విధంగా అన్నీ 10 అని పెట్టుకున్నారు. ఆ విధంగా మొదటి హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమైపోయింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమైంది.
అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు మేము మెడికల్ కాలేజ్ పెడతాం, ఒక జనరల్ హాస్పిటల్ పెడతాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం, క్యాన్సర్ హాస్పిటల్ పెడతామని ఎస్ఆర్ఎం యాజమాన్యం ముందుకు వస్తున్నారు. ఆ విధంగా ఈ ప్రైవేటు పెట్టుబడులు ఒకసారి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇక ఇప్పుడు టవర్లు లెగుస్తాయి. ప్రైవేటు వ్యక్తులు కూడా 3, 4, 5 కాదు. ఇప్పటికే ఎనికేపాడు దగ్గర తాడిగడప 100 అడుగుల రోడ్లో విజయవాడ నగరంలో మొట్టమొదటి 20 అంతస్తుల భవనం, ఇదే మొదటిది. 20 అంతస్తుల భవనం ఇక్కడ లేదు. దాన్ని చూడటానికి వింతగా జనం వచ్చి రోజు చూసిపోతున్నారు. ఈ 20 అంతస్తుల భవనం పైన హెలికాప్టర్ దిగడానికి కూడా వసతిని కల్పించారు. సెక్రటేరియట్ టవర్లు మరి 47 అంతస్తులు 42 అంతస్తులు కడుతున్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కూడా 40 అంతస్తులకు అనుమతి ఇస్తారు. ప్రైవేట్ సంస్థలకి, రియల్ ఎస్టేట్ కూడా. ఇప్పటికే విశాఖ నగరంలో అప్పుడు మొదటిసారి చంద్రబాబు నాయుడు 2014-19లో ఉన్నప్పుడే ఆ సీతమ్మ దారిలో ఈనాడు ఆఫీసు సమీపంలో 36 అంతస్తులతో భవన నిర్మాణం చేశారు, పూర్తయిపోయింది. ఎక్కువ మంది దాంట్లో ప్రస్తుతం నివసించేదంతా ఎన్ఆర్ఐలు. కనుక ఎందుకు ఎన్ఆర్ఐలు ఈ బహుళ అంతస్తులు 20, 30, 40 అంతస్తులు ఉండే ఆ టవర్లలో నివసించడానికి వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు, ఇష్టపడుతున్నారు. కనుక ప్రైవేటు పెట్టుబడులు, గవర్నమెంట్ పెట్టుబడి 61,000 అయితే 2,40,000 కోట్లు 2027 అంటే రాబోయే 3 సంవత్సరాల్లో పెట్టుబడులు 2,40,000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు. అది భవనాల నిర్మాణమా, కమర్షియల్ కాంప్లెక్స్లా, సినిమా థియేటర్లా, ప్రైవేటు భవనాల, ఇళ్ళ అన్నీ కలిపి. అంటే 3 సంవత్సరాల కాల వ్యవధిలో అమరావతిలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడ పెట్టి అమరావతి రాజధానిని భారతదేశంలో ఢిల్లీని తలదన్నే నగరమే కాదు, ప్రపంచ దేశాలలో టాప్ 5 రాజధానిలో మనదొకటి ఉండే విధంగా న్యూయార్క్, వాషింగ్టన్, లండన్, ప్యారిస్, సిడ్నీ ఆ విధంగా మల్టీ స్టోరీ టవర్లతో, ఏ విధంగా ముంబైలో నారిమన్ పాయింట్ దగ్గర అన్నీ కూడా స్కై స్క్రాపర్సే, 50 అంతస్తులు, 70, 100 అంతస్తుల భవనాలు ఉంటాయో అదేవిధంగా అమరావతి ఈ స్కై స్క్రాపర్స్తో, బహుళ అంతస్తుల భవనాలతో మనం విమానంలో ప్రయాణం చేస్తుంటే మనం నమ్మలేని నిజంగా అమరావతి రాజధాని అభివృద్ధి కాబోతుందనేది వాస్తవం. ఎవ్వరూ దీన్ని అడ్డుకోలేరు. 2027 దీపావళి నాటికి మనమందరంగా ఆనందంగా ఆ దీపావళిని, అది అమరావతి దీపావళిగా మనమందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విశేషం, అమరావతి రాజధానిలో ఇతర జిల్లాల ప్రజల యొక్క పన్నుల రూపాన సేకరించిన డబ్బు వెచ్చించటం లేదు. 61,000 కోట్లు కేంద్ర ప్రభుత్వము, 31,000 కోట్ల ఆర్థిక సహాయము. మిగతాది అక్కడుండే భూములను అభివృద్ధి చేసి, 1 ఎకరము 2 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే 1 ఎకరం అమ్మితే 10 కోట్లు వస్తాయి. అంటే అమరావతి నగరానికి ఇతర జిల్లాల సంపదను తరలించవలసిన అవసరము లేదు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ జిల్లాలలో ఉండే డబ్బు తీసుకెళ్ళి అమరావతిలో పెట్టుబడి పెడుతున్నారు, మీకు నష్టం జరుగుతుందనే ఒక దుష్ప్రచారము, విష ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో చిల్లి గవ్వ కూడా ప్రజలు పన్నుల రూపాన కట్టిన ధనము దానికోసం వెచ్చించటం లేదని నిజం, అక్షర సత్యం. ఎక్కడ ఎవ్వరు కూడా దీని గురించి అపోహలకు తావు ఇవ్వవలసిన అవసరమే లేదు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం మనకి ఒక 5 సంవత్సరాల తరువాత అది వాస్తవ రూపం దాల్చుతుందని చెప్పి మనకు సమాచారం తెలుస్తున్నది.